సామాన్య ఎందుకు అలా అరుస్తుంది? నిన్నేమైందో మళ్ళీ అదే అయింది. ఆ సామాన్యకి పిచ్చి పట్టినట్టుంది. లేదురా, నువ్వే ఏదో చేస్తుంటావు. ఏం జరిగింది చెప్పరా? అబ్బా నాకేం తెలీదమ్మా. త్వరగా లే. వాట్ హ్యాపెండ్ బేబీ? నేను అభిని చూశాను. అభి ఇక్కడే ఉన్నాడు మామ్. ఇక్కడే వీళ్లే దాచారు మామ్. నువ్వు చెప్పేది నిజమా బేబీ? మామ్, ఇంకా డౌట్లోనే ఉండొద్దు. 100% నిజం. వాడు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు. పద వెతుకుదాం. అయితే పద, వాడి సంగతి ఏంటో అటు ఇటు తేల్చేద్దాం. కమ్మా పద. వీళ్ళ ప్లాన్ ని నేను స్పాయిల్ చేస్తాను మామ్. ఇప్పుడే అభిగాడిని పట్టుకుని వీళ్ళ సంగతి ఏంటో చూస్తాను. పద మామ్. నిజం చెప్పరా, అసలు ఏమైంది? వాడు ఇక్కడే ఇక్కడ ఉన్నాడు. సామాన్య ఏమైందమ్మా? ఎవరి కోసం వెతుకుతున్నావు? చెప్తా ఆంటీ. చెప్పడం కాదు, మీ కళ్ళకి చూపిస్తాను. రేయ్, ఎక్కడున్నావురా? మామ్ రా మామ్, వెతుకుదాం. విన్నావా? అయ్యో, మళ్ళీ ఏమైంది పిల్లకి? రేయ్, ఎక్కడ దాక్కున్నావురా? రేయ్, బయటికి రారా. సామాన్య, రేయ్ అమ్మ సామాన్య. అయ్యో, రేయ్ అబ్బి, ఏమైంది? ఎక్కడున్నావురా? రత్నమాల గారు. అయ్యో, రత్నమాల గారు. రే, ఏమైంది? అభి లేచాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? అదిగో అక్కడ మెట్ల దగ్గర ఉన్నాడు. రే, ఈ విషయం వెంటనే సూర్యకి చెప్పాలి. వాడొస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. వెళ్ళి వాడికి ఫోన్ చేయి. వెళ్ళు. అలాగే అక్క. అన్నయ్య ఫోన్ ఇక్కడే వదిలేశాడే. ఇప్పుడెలా? ఛ! అయ్యో, సూర్య, ఇదేనా? ఇదే. సూర్య, దోశ కోసం చాలా దూరం తెచ్చావు. బాగోకపోతే చెప్తా. ఏయ్, ఇది మామూలు దోశ కాదు, స్పెషల్ దోశ. అదిరిపోతుంది. సార్, సూర్య సార్, ఎన్నేళ్ళైంది సార్ మిమ్మల్ని చూసి. బాగున్నారా సార్? బాగున్నాను రాంబాబు, నువ్వెలా ఉన్నావు? వ్యాపారం ఎలా సాగుతుంది? అంతా బాగుంది సార్. నువ్వు బాగా తెలుసు అనుకుంటా. ఒకప్పుడు రెగ్యులర్ కస్టమర్ చెల్లి, రోజు వచ్చేవారు. ఓ సూర్య, నీకు తెలుసా మాకు యుఎస్ లో మిడ్ నైట్ హాట్ డాగ్ జంక్షన్లు ఇలానే ఉంటాయి తెలుసా? అదే సార్, అందుకే ఇలా ప్లాన్ చేశాను. వావ్! సూర్య సార్, దోశలేయమంటారా? ఏంటమ్మా రాంబాబు, రావటం గ్యాప్ వచ్చేసరికి మర్చిపోయావా? పక్క తప్పుకోవా. సూర్య, సూర్య సార్, మీరు అస్సలు మారలేదు. మరేమనుకున్నావు బాబు? సూర్య, నీకు దోశ వేయడం కూడా వచ్చా? చెల్లి సార్. రేయ్, రే రాంబాబు, ఆ ఇడ్లీ పాత్ర పక్కన పెట్టి టీ గిన్నె పొయ్యి మీద పెట్టు. సార్ తేరా. అలాగే. సూర్య, టీ కదా తెమ్మన్నాడు. నువ్వు పాలు, టీ పౌడర్, షుగర్ తెచ్చావు. చెప్పాను కదా చెల్లి, సార్ ఒకప్పుడు రెగ్యులర్ అని. సారు వేడివేడిగా దోశ తింటూ వేడివేడిగా టీ తాగటం అలవాటు. హా? కళ్ళజోడు పెట్టుకొని సూట్ వేసుకుంటే ఏదో అనుకున్నాను.
నువ్వు ఫన్నీగా ఇవే సూర్య. కళ్ళజోడు పెట్టుకొని సూట్ వేసుకుంటే ఏదో అనుకున్నాను. నువ్వు ఫన్నీగా ఇవే సూర్య. రాంబాబు టీలోకి మసాలా తీసుకురమ్మా. సార్ మీరు రే నేనేం మారలేదురా, మసాలా తీసుకురా. సూర్య టీ నువ్వే పెట్టేస్తావా? ఏంటి శామ్ అంతా ఆశ్చర్యపోతున్నావు? ఇవన్నీ నేను ఆడుతూ పాడుతూ చేస్తాను. ఒక చేత్తు టీ పెడుతూ ఒక చేత్తు దోశలు వేస్తాను. ఏమనుకుంటున్నావు? సూర్య ఇంకా నేను ఆగలేను. దోశ తినాల్సిందే. త్వరగా రా. వెయిట్ శామ్. ఇంకా ఎందుకు? వేడి తగ్గిపోతుంది సూర్య. ఇక్కడ తినాలా? ఏ నచ్చలేదా? నీలో ఇన్ని మాస్టర్ చేసున్నాయా? నేను బేసికల్ గా మాస్ శామ్. మన బిజినెస్ వ్యవహారాలు చూసుకోవటం కోసం ఈ మధ్య క్లాస్ గా ఉంటున్నా. అప్పుడప్పుడు లోపల ఉన్నది ఇలా. సూర్య నువ్వు సూపర్. ఐ లైక్ మాస్. సరే కూర్చో తిందాం. దిస్ ప్లేస్ ఇస్ సో నైస్ సూర్య. స్టార్ట్ చేయి. ఓకే. సూర్య లొకేషన్ అదిరింది. నీ థాట్ అదిరింది. నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ సూర్య. ఇంకా మన దోశ డేట్ ని ఎవరు స్పాయిల్ చేయలేరు. దోశ అద్దుర్ సూర్య. నేను ముందే చెప్పాను కదా అదిరిపోతుందని. చెప్పినట్టే చేసావు సూర్య. ఇంకో దోశ వేసుకుని తీసుకురానా? వద్దు సూర్య, ఇదే ఫుల్ అయిపోయింది. ఓకే. పద. మామ్ కనిపించాడా? లేడు బేబీ. పైకెళ్ళి చూద్దాం రామా. ఎవరు గురించి? ఏంటో చెప్పండి రత్నమాల గారు. రేయ్ హొబ్బికా, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? బయటికి రారా. నిన్నే పిలిచేది. బయటికి రా. చెల్లి రేయ్ ఎక్కడున్నావురా? బయటికి రారా. ఏమైందిరా? అన్నయ్య ఫోన్ ఇంట్లోనే వదిలేశాడక్క. ఎక్కడున్నావురా? నేను నిన్ను చూశాను. మర్యాదగా బయటికి వస్తావా లేదా? చూసావక్క ఎరా పిచ్చి పట్టినట్టు అరుస్తుందో. నీ చెప్తే విన్నావా? మేలిం బంగారం మేలిం బంగారం అని ఓ తెగ పొగిడావుగా. ఇప్పుడు చూడు ఏం చేస్తుందో నువ్వే చూడు. ఏమైందమ్మా? పోనీ రత్నమాల గారు మీరైనా చెప్పండి, ఏం జరుగుతుంది? ఎవరికోసం వెతుకుతున్నారు? కొంప తీసి దొంగేమని వచ్చాడా ఏంటి? ఆగండి చెప్తాను రాజుగారు, మీరే చూస్తారు కదా. ఏంటి పద్మావళి చెప్పేది? వస్తావా లేదా? ఏమోనమ్మా. రేయ్ రేయ్ ఎక్కడ్రా? ఏంటమ్మా సామాన్య, ఏమిటి గోల? ఈ అరుపులేంటి? నీ వాలకం ఏమిటి? అసలేం జరిగిందని నువ్వు కేకలేస్తున్నావు? గ్రాండ్మా, అది గ్రాండ్మా. హో ఇదా సంగతి. ఇప్పుడు అర్థమైంది.
అందుకేనా మీ రూమ్ చుట్టూ ఈ గుంపంతా తిరుగుతుంది? మామ్, వాడెక్కడున్నాడో నాకు అర్థమైంది. గ్రాండ్మా, వాడు మీ రూమ్ లోనే ఉన్నాడు కదూ? ఎవరు? హబ్బీ 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 హబ్బీ. ఏ గ్రాండ్మా, ఆన్సర్ చెప్పవే. నేను చెప్పింది నిజమేనా? నిజమో కాదో నేను చెప్పడం ఎందుకు? నీ కళ్ళారా నువ్వే వెళ్ళి చూసుకో. చూస్తా. హే అబ్బి, ఎక్కడున్నావురా? రే, ఎక్కడున్నావు? సూర్య, నా దగ్గర కూడా లేదే. ఇదిగో. సూర్య, యు ఆర్ బ్రిలియంట్. హ్మ్, నువ్వు మామూలు బ్రిలియంట్ కాదు. హ్మ్. నిన్ను పొగడానికి వర్సెస్ సరిపోవు. సార్ ఇది కూడా కొత్తగా ప్లాన్ చేశారు. ఓర్మోయవాయ్. బాబు, ఏం బాబు? ఈ నోటు చల్లదు బాబు. డిసెంబర్ 31 వరకు అకౌంట్లో వేసుకోవచ్చు బాబు. నాకు అకౌంట్ లేదు బాబు. ఒరే పిచ్చి రాంబాబు, మాలాంటి పెద్ద వ్యాపారస్తులకే కాదు, నీలాంటి చిన్న వ్యాపారస్తులకు కూడా అకౌంట్ ఉండాలరా. దేశంలో ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలని చెప్తున్నారు కదా, అప్పుడే మన దేశం ఒక అడుగు ముందుకెళ్తుందిరా. అకౌంట్ ఓపెన్ చేసుకుని డబ్బులు వేసుకో. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి చెప్తేనేగా బాబు తెలిసేది. తప్పకుండా అకౌంట్ తీస్తాను బాబు. రాంబాబు అన్న సార్ గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా. చెప్పాను కదా చెల్లి, సార్ ఒకప్పుడు రెగ్యులర్ అని. అప్పట్లో సార్ వచ్చి దోశలు వేస్తుంటే వచ్చిన కస్టమర్లకి నోరు ఊరిపోయేది. వాళ్ళందరికీ అలాగే కావాలని నాతో గొడవ పెట్టుకునే వాళ్ళంటే నమ్మండి. ఏ రాంబాబు అన్న, నీకొచ్చేది కదా? సార్ లాగా వచ్చేది కాదు మేడం. ఆ కిటికేందో సార్కే తెలియాలి. ఏంటి సారు, ఆ రహస్యం ఏంటో ఇప్పుడైనా చెప్పండి. రహస్యం లేదు, కిటుకు లేదు రాంబాబు. అది నా చేతి మహిమ. నేనంటే ఏమనుకున్నావు? అబ్బా సారు, అదే మాట. ఈడొకడు. మీరేం మారలేదు. ఆ, ఇంకేం చేశాడు రాంబాబు అన్న మీ సారు? సార్ అప్పుడు బైక్ లో వచ్చేవాళ్ళు మేడం. బైక్ సౌండ్ వినిపించడం ఆలస్యం. అమ్మాయిలందరూ నా బండి దగ్గర గుమ్ముకునేవాళ్ళు. రాంబాబు, హా, దేనికి? ఆ, దోశ కోసం చెల్లి. అందరికి దోశ వేసి ఇచ్చేవాడా? లేదులే చెల్లి, సార్ వేసుకుని తినేసి వెళ్ళిపోయేవారు. ఓహో, బతికిపోయావు సూర్య. నిజమే సార్ చెప్పేది. ఒక్కసారి మాత్రం మర్చిపోలేం చెల్లి. సార్ మీకు గుర్తుందా? ఏంట్రా? ఒకరోజు రాత్రి అమ్మాయితో వచ్చారు. రేయ్, నేనా? అవును సార్, ఆ అమ్మాయి దోశ దోశ అని ఏడుస్తుంటే మీరే కదా మీ చేతులతో వేసిచ్చారు. అది ఇప్పుడే కదా, ఏడ్చింది కూడా నువ్వే కదా. ఆ, ఆ, కాదండి, అప్పుడు నేను చెప్పేది. రే రాంబాబు, నేను అమ్మాయితో రావటం ఏంట్రా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? అబ్బా మీరే సార్, నాకు తెలియదా? నేనైతే నాకు కూడా గుర్తుంటుంది కదరా రాంబాబు. మీరే సార్ బైక్ ఎక్కించుకొని తీసుకొని వచ్చారు. రే రాంబాబు, పచ్చని కాపురంలో నిప్పులు పోయకరా. తను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిరా. తన ముందు ఏది పడితే అది వాక్కో, కనెక్షన్ కట్ అయిపోద్ది. అసలు ఎడ్జ్ లో ఉంది. అవునా సారు, చెల్లిని పెళ్లి చేసుకుంటున్నారా? అవునరా, త్వరలోనే పెళ్లి. రే, బాగా గుర్తుకు తెచ్చుకొని చెప్పరా. అదేంటి సారు, చెల్లి చేతికి ఉంగరం కూడా లేదు? మళ్ళీ నిప్పులు. ఆ, నీ చెప్పమన్నదేంటి, నువ్వు అడుగుతుందేంట్రా? సారు, మేమే మా రేంజ్కి ఉంగరాలు పెట్టుకుంటాం. మీ రేంజ్కి ఉంగరాలు ఎందుకు పెట్టుకోండి సారు? ఖాళీ, రేయ్. ఆ ఉంగరం వేరే అమ్మాయి దగ్గర ఉందిలే. మీ సార్కి చాలా మంది లేడీస్ తెలుసు కదా. ఆ, ఏంటి సారు, చెల్లి మాట్లాడుతుంటే నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం అవుతుందిరా. రే, మారలేదు మారలేదు అని నా బతికే మార్చేసావు కదరా.
అసలే అంతంత మాత్రంగా ఏడుస్తుంది. ఏమైంది సారు? రేయ్ శామ్, బాయ్ బాబాయ్, కాస్త చెయ్యి కింద రా. కొడితే చపాతి అయిపోతుంది. మనిషివా ఇంకేమన్నారా? నీ సంగతి తెలుస్తాను. ఇక్కడ ఉన్నావా? శామ్, వాడు చెప్పింది నిజం కాదు. ఎవరినో చూసి నేను అనుకుంటున్నాడు. అలా ఎందుకు అనుకుంటాడు? నువ్వు రెగ్యులర్ కదా. హ? నీ ఫేస్ ఎందుకు మర్చిపోతాడు? హ? ఇన్నాళ్ళ తర్వాత వచ్చినా గుర్తుపట్టాడు కదా. హ? శామ్ వాడు ఇంకేం చెప్పకు. ఎవరితో వచ్చావు? ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలియదు శామ్. ఓ, తెలియనంత మంది నీకు తెలుసనమాట. శామ్ వాడి మాటలు పట్టించుకోకు, వాడతో తిక్కలోడు. పట్టించుకుంటాను, అది ఖచ్చితంగా నువ్వే. బాబోయ్, రే రాంబాబు, రే 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 రాంబాబుగా. సార్, అక్కడ నా లవ్ చదివేసి ఇక్కడ నీ బండి చదువుకుంటున్నావా? వ్యాపారం అయిపోయింది సారు, ఇంటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోతావరా? నేను వెళ్ళాలి కదా. ఏమైంది సారు? చెయ్యాల్సిందంత చేసేసి మళ్ళీ ఏమైందని అడుగుతావేంట్రా? రే రాంబాబు, నా పాలిటి శాపంలో తయారయ్యో కదరా. రే బాగా గుర్తు తెచ్చుకొని చెప్పరా, అవతల డౌట్స్ రేజ్ అయిపోతున్నాయి. సార్ మీరే సార్? ఒరే అది నేనేరా. నాతో పాటు వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. ఎలాగుంటుందంటే చెప్పరా బాబు. చాలా సంవత్సరాలు అయింది కదా సారు, గుర్తుపట్టలేకపోతున్నాను. నేను వచ్చింది గుర్తుంది, నా పక్కన అమ్మాయి వచ్చింది గుర్తుంది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మాత్రం గుర్తులేదు. నీ చంపేస్తాను రాంబాబు. మర్యాద ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకుని చెప్పు. సారు గుర్తొచ్చింది. చెప్పరా. జడ వేసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా ఉంటారు. చుడిదారు వేసుకున్నారు. ఓ పద్మ. పద్మ పద్మ పద్మ. తను మా అక్కరా. చంపేశావు కదరా. రే ఇదే మాట తనతో చెప్తూ కదరా. మాట్లాడక ఇంకేం మాట్లాడు రా. వేదవ టెన్షన్ పెట్టేశాడు. విషయం తెలిస్తే నువ్వు నవ్వుతావు. చెప్పవా. చెల్లి, ఆ అమ్మాయి పద్మక్కంట. అంటానా? అవునరా, అంటా ఏంటి? అలా అని నాకు చెప్పమన్నాడా? అవును చెల్లి. సార్ మీరు చెప్పమని చెప్పేశాక ఇక నేను వెళ్ళనా? రేపు రండి సార్. ఈ రోజు నేను వెళ్ళాలి కదరా. ఏంటో సార్, మీరు చెప్పింది ఏది అర్థం కావట్లేదు. వస్తాను సార్, వస్తాను చెల్లి. రే రాంబాబు. శామ్. ఆటో. రాంబాబు. రాంబాబు ఏంటి? శామ్. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఏంటి శామ్ ఆటో ఎక్కావు? పోనీ. ఎక్కడికి శామ్? అన్ని అబద్ధాలే. నీ గర్ల్ ఫ్రెండ్స్ లేరన్నా? మదర్ ప్రామిస్ శామ్, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. వాడు చెప్పిన అమ్మాయి పద్మక్కే శామ్ అని చెప్పమన్నావు, చెప్పాడు. ఐ నో. నువ్వు చెప్పేవన్నీ నమ్ముతాను కదా అని ఇది కూడా నమ్ముతాను అనుకోకు. నేను నమ్మను. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఇంటికి వెళ్ళబాయ్. అంత నమ్మాను, అంత మోసం. ఒక్కొక్కటి రివీల్ అవుతుంటే నాకు అసలు బుద్ధి లేదు. నువ్వు అయ్యో, నాకు అసలు అంత సీన్ లేదు శామ్. అప్పట్లో నాకు బైక్ ఉండటమే గ్రేట్. నాకు పాకెట్ మనీ 1000 రూపాయలు ఇవ్వటానికే ఇంట్లో నానమ్మ 1000 క్వశ్చన్లు వేసేది. ఏంటో వెనక్కి చూస్తున్నావు? ముందు చూసి స్ట్రైట్ గా పోనీ. నా పాటకి నేను జాగింగ్ కి వెళ్తుంటే వద్దన్నా వచ్చావు. నా కర్మ. నా మైండ్ ని ఇంకా అప్సెట్ చేసావు. ఇంట్లోనే అనుకుంటే బయట కూడా నాకు పీస్ లేకుండా చేస్తున్నావు. ఇంకా ఏమేమి షాకింగ్స్ ఉన్నాయో ఏంటో. బాబోయ్. ఏమైంది?
నిజమేంటో తెలిసిందా లేదా? తెలుస్తుందండి. తెలిసే వరకు మేము ఎవరిని వదలం. వదలమని నేనేం చెప్పలేదే. మీరు ముందు ఇలాగే అంటారండి, చేసేదంతా వెనకుండి చేయిస్తారు. అంటే నా ఉద్దేశం, సూర్య మీరు చెప్పిన వాటన్నింటికి నో చెప్పకుండా ఓకే ఓకే అంటున్నాడు కదా, డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి మామ్? నిజం అదే. గ్రాండ్మా, ఇంకా దాయాలని చూడకండి. చెప్పండి, ఆ అభిగాడు ఎక్కడున్నాడు? చూడు సామాన్య, నేను వినేవాళ్ళకే చెప్తాను, వినని వాళ్ళకి వాళ్ళ ఇష్టానికే వదిలేస్తాను. ఓకే ఓకే గ్రాండ్మా, ఆ అభి ఎక్కడున్నాడో నాకు తెలుసు. హే, బేబీ ఆగు. బేబీ ఏ సామాన్య, వెయిట్ ఫర్ మీ. ఆగు. బేబీ ఏ సామాన్య, ఆగు. అభి, అభి, బేబీ బేబీ స్టాప్. ఎక్కడున్నావు? అభి, 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 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఎక్కడున్నావు? బయటికి రా అభి. అభి, ఎక్కడున్నావు? అభి, అభి, ఎక్కడున్నాడు వీడు? అభి, బేబీ 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 అభి, ఎక్కడున్నావు?